హలో లీడర్స్, ఎలా ఉన్నారు? నేను కాటా వెంకటేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను లీడర్స్ దగ్గర ఉండాల్సిన మంచి లక్షణాలు, ఒక మంచి లీడర్ అని ఎవరిని అంటారు, సో తన దగ్గర ఏమేం క్వాలిటీస్ ఉంటాయి మరి. ఎందుకంటే మంచి లీడర్ అని తెలుసు కదా, అతను ఒక మహానీయుడు అంటారు. అలాంటి గొప్ప లీడర్ గురించి మాట్లాడబోతున్నాను నేను. వాళ్ళ దగ్గర ఈ క్వాలిటీస్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. సో అవేంటి అనేది నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్తో చెప్తాను నేను. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా మన ఛానల్ని అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మేము చేసే వండర్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీ మొబైల్కు నోటిఫికేషన్గా వస్తూనే ఉంటాయి. సో గ్రేట్ లీడర్ దగ్గర ఆత్మవిశ్వాసం కంపల్సరీగా ఉంటుంది. ఎస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఒక గొప్ప లీడర్ అంటేనే తనకు ఏదైనా చేయగలుగుతాను అని చెప్పి గట్టిగా తనని తాను నమ్ముతాడు. అండ్ అవతల ఎంత పెద్ద పని ఉన్నా, ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా ఎస్, దాన్ని నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తా అని చెప్పి సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉంటారు. అంటారు కదా, విజయానికి తొలిమెట్టేది ఆత్మవిశ్వాసమే, విజయానికి తొలిమెట్టు. అది ఖచ్చితంగా ఒక గొప్ప లీడర్ దగ్గర ఉంటుంది. అలాగే ఒక గొప్ప లీడర్ ఎప్పుడు కానీ తను చేసిన తప్పులను ఒప్పుకుంటాడు. ఎస్, చాలామంది కూడా ఎట్లా అంటే వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకోరు. ఎస్, నేను చేసిందే కరెక్ట్ అని చెప్పి గట్టిగా నమ్ముతారు. అట్లా కాదు, లీడర్ అనేవాడు ఎంత పెద్దోడు అయినా కూడా, ఎంత గొప్ప వ్యక్తి అయినా తప్పులు తెలియకుండా చేస్తూనే ఉంటాడు. సో ఖచ్చితంగా తన తప్పుని తాను తెలుసుకుంటాడు. తెలుసుకొని ఎస్, ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ జరగకుండా జాగ్రత్త పడతాడు. తను ఒక ప్లాన్ చేసుకుంటాడు. అరే, దీనివల్ల నేను ఇలా జరిగింది, సో నెక్స్ట్ టైం ఇలా జరగకూడదని చెప్పి ఒక ప్లాన్ చేసుకొని మళ్ళీ ముందడుగు వేస్తాడు. అలాగే ఒక గొప్ప లీడర్ ఎప్పుడు కానీ కష్టపడే తత్వం తన దగ్గర ఉంటుంది. ఎప్పుడు కూడా కష్టపడడానికి సిద్ధంగా ఉంటాడు. అంతేగాని వేరే వాళ్ళని ముందుకు నెట్టేసి తను ఏదో సైలెంట్గా అట్లా ఉంటాడు. ఖచ్చితంగా తను ముందుండి కష్టపడతాడు. దేనికోసం అయినా కూడా తెగిస్తాడు తాను. సో తనకు కష్టపడడం అంటే చాలా ఇష్టం. స్ట్రగుల్ చేయగలుగుతాడు. సో ఒక గొప్ప లీడరు తను చాలా స్ట్రగుల్ చేసి ముందుకెళ్ళగలుగుతాడు. అలాగే ఒక గొప్ప లీడర్ దగ్గర ఎలాంటిదంటే సహాయం చేసే గుణం అనేది ఉంటుంది. తను ఒక గొప్ప సహాయకారి. తను అంటే ఆపదలో ఎవరైనా ఉన్నారని తెలిస్తే తనతోటి అయ్యేంత ఖచ్చితంగా సహాయం తను చేస్తాడు. తనతోని కాకుండా ఏ విధంగా అయినా ఆ సొల్యూషన్ అవుతుంది అనేది తను ఆలోచించి వారికి ఖచ్చితంగా హెల్ప్ చేసి వారిని కష్టం నుంచి బయటకు తీసుకొని వస్తాడు. సో ఒక గొప్ప లీడర్ ఎప్పుడు కానీ ఒక సహాయకారి తను. సో కంపల్సరీగా తను హెల్ప్ అనేది చేస్తూ ఉంటాడు, సహాయం అనేది చేస్తాడు చాలామందికి. అండ్ అలాగే తను అతిగా మాట్లాడాడు. చాలామంది ఎట్లా అంటే ఎక్కువ మాట్లాడితేనే గొప్ప లీడర్ ఏమో అని చెప్పి అనుకుంటారు. కానీ ఒక గొప్ప లీడర్ ఎప్పుడు కానీ ఎక్కువ మాట్లాడడు, ఎక్కువ వింటాడు. ఎందుకంటే చాలా వింటాడు. విని తను ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ప్రతిదీ కూడా తనకు తెలుసు. అందుకే సమయం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాడు తప్ప ఇష్టం వచ్చినట్టు అన్ని వేళల్లో తనే మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళాడు. సో ఖచ్చితంగా తను వింటూ అప్పుడు మాట్లాడతాడు. అండ్ అలాగే ఒక గొప్ప నాయకుడు ఎప్పుడు కానీ ప్రశాంతత, కూల్నెస్గా ఉంటాడు. ఎలాంటి సిచ్యువేషన్ అన్నా రాని, ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నా రాని, సో ప్రశాంతంగా ఆలోచిస్తాడు. ఎస్, తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించి దాని నుంచి ఎలా బయటపడాలో అప్పుడు స్పందిస్తాడు. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు ఏదో వచ్చిందని చెప్పి భయపడడం కావచ్చు, టెన్షన్ అవ్వడం కావచ్చు, అరవడం కావచ్చు, అలా చేయడు. ప్రశాంతంగా కూల్నెస్గా ఉంటాడు. ఎటువంటిదన్నా రాని, సో దాని నుంచి ఎట్లా బయటపడాలో వాళ్ళకు తెలుసు. అలాంటి ఒక గొప్ప లక్షణాలు అనేటివి ఒక గొప్ప నాయకుల దగ్గర ఉంటాయి. అందుకే ఫ్రెండ్స్, ఇలాంటి గొప్ప లక్షణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు గొప్ప నాయకులు అంటారు, గొప్ప మహానాయకులు అంటారు వాళ్ళని. సో ఇలాంటి క్వాలిటీస్ అనేటివి మీ లోపల లేకుండా పెంచుకోండి. అండ్ మీరు కూడా ఒక గొప్ప నాయకులు ఎదగండి. మీరు చేస్తున్న ఏ సంస్థలో అయినా కూడా మీరు అందరికంటే ముందు సక్సెస్ అవ్వాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకోండి. అండ్ లక్ష్యం పెట్టుకొని మీరు మీ కంపెనీ కావచ్చు, మీ బిజినెస్లో కావచ్చు, మీరు ఎలాంటి పని చేస్తున్నారు అనేది మీకే తెలియాలి. అందులో మీరు అత్యున్నత స్థానంలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక గొప్ప లీడర్ క్వాలిటీస్ అనేవి మీ లోపల ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చదగిన ఒక లైక్ అయితే వేసుకోండి. అదేవిధంగా ఎవరికైనా ఈ వీడియో అవసరం ఉంటే వారికి షేర్ చేయండి. అండ్ ఇంకా కూడా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ.